చుర్రుమనే ఎండ, తట్టుకోలేని వేడి, ఎక్కడా చెట్టనేదే లేని నేల, గుక్కెడి నీళ్లు కూడా లేని స్థితి. ఇది గ్రహాంతరమా? వీరు గ్రహాంతర వాసులా? అసలేం జరిగింది? కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం ఎలా ఉండేదో చూడండి. ఇది ఒక నందనవనము, ఊవ ఊవ మనసులు పలికిన దినము, ఊవ ఊవ తరుల గిరుల ఋతు శోభలతో, ఉవ్వ ఉవ్వ ఊవ ఊవ తరుణ హరుణ జటిలాస్యముతో, ఊవ ఊవ ఉవ్వ ఉవ్వ కొత్త కొత్త పాటలెందు కోయిలమ్మ నేర్చుకున్న వేళ. ఏటిలోని తేట నీరు ఏనుగమ్మలాల పోసె, చుర్రుమన్న కుర్ర ఎండ ఎర్రనైన బొట్టు పెట్టె, చిలక గోపికలు చీర కట్టినవి, పాల పిట్టలెద గూడు కట్టినవి, చెవుల పిల్లి చెప్పుకున్న ఊసుడున్నది. కోతి బావ చెప్పుకుంది చెయ్యమన్నది. హే చేసుకో వేడిగా వేడుక, ఇది ఒక నందనవనము, ఉవ్వ ఉవ్వ ఊవ ఊవ మనసులు పలికిన దినము, ఊవ ఊవ ఉవ్వ ఉవ్వ కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మాచే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. విపరీతంగా చెట్లు నరకడం వలన ప్రకృతి సమతుల్యం దెబ్బతిని భూమిపై జరిగే ఉపద్రవాలకి మనిషి కారణం అవుతున్నాడు. మన ఊపిరికి రూపమైన చెట్ల ఊపిరిని తీయొద్దు. దాని వలన చుక్కల కోసం నింగిని చూసే రోజులు పోయి నీటి చుక్కల కోసం ఆశగా ఆకాశాన్ని చూసే రోజులు రావచ్చు. మనిషి సృష్టిలో తెలివిగల జీవి. మనలో నిద్రాణమైన వివేకాన్ని మేల్కొల్పుదాం. తరిగిపోతున్న వృక్ష సంపదను కాపాడుదాం. మొక్కలు నాటుదాం. ప్రకృతి విలయం నుంచి మనల్ని మనం రక్షించుకుందాం. ఈరోజు నాటిన మొక్కలు భావితరాలకి తరగని ఆస్తులు. ప్రజాజీవనానికి శుభాశీసులు. శుభాశీసులు.
శుభాశీసులు.